హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరో 2 రోజుల్లో ఐఆర్పై ప్రకటన 30% దిశగా కీలక అడుగులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడగానే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి మార్గం ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా ఏపీ ఐకాసా, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల గోడును బయటపెడుతున్నారు. అధికారుల సమావేశాల్లో ఉద్యోగుల పనులపై చర్చ జరుగుతున్న వేతనాలు, పెండింగ్ బిల్లుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదని ఉద్యోగ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉద్యోగుల ప్రధాన సమస్యలు: 12వ పీఆర్సీ ఏర్పాటు జాప్యం. 12వ పీఆర్సీ చైర్మన్ నియమించకపోవడం ఉద్యోగుల తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పీఆర్సీ ఆలస్యం అవుతుంది అన్న కారణంగా మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం స్థాయిలో ఇంకా ఎటువంటి స్పష్టత లేకపోవడం ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. ఇక పెండింగ్ బిల్లుల చెల్లింపు సమస్య. 2022 జనవరి 3న విజయవాడలో జరిగిన చలో విజయవాడ ఉద్యమాన్ని ఉద్యోగులు ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఉద్యమం తర్వాత కూడా ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బిల్లులు భారీగా పెరిగాయి. వాటిని ఇప్పటి వరకు పూర్తిగా క్లియర్ చేయలేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. మరి మూడోది, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలు. జగన్ ప్రభుత్వం హయాంలో పీఆర్సీ అమలు, ఆర్థిక పరిస్థితి కారణంగా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కొన్ని పెండింగ్ బిల్లులను చెల్లించినా ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలు ఉద్యోగులకు ఊరట. ప్రస్తుతం అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత 8 నెలల్లో ప్రభుత్వం 22,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగులు ఎలాంటి పరిష్కారం కోరుతున్నారంటే, 12వ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతన సవరణలపై స్పష్టత ఇవ్వాలి. ఇంటీరియం రిలీఫ్, ఐఆర్, మధ్యంతర వృత్తి విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు తక్షణమే కార్యాచరణ ప్రకటించాలి. ఉద్యోగుల పెన్షనర్ల సంక్షేమానికి స్థిరమైన మార్గదర్శకాలు రూపొందించాలి. సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఆర్థిక సవరణలు ఆలస్యం అవడంతో ఉద్యోగుల నష్టానికి దారితీస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం 22,000 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించినా ఇంకా సమస్యలు పూర్తిగా తీరలేదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టుగా త్వరలోనే పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లిస్తే ఉద్యోగులకు కొంత ఊరట పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందా లేక మరింత ఆలస్యం జరుగుతుందా అనేది వేచి చూడాలి.